హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎగ్ పన్నీర్ కర్రీ చేశానండి. చూడండి ఎంత బాగా కుదిరిందో. వాటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చెప్తానండి. చూసారా, 200 గ్రాములు పన్నీర్ తీసుకున్నానండి. నేను 10 కాజు తీసుకున్నాను. ఉడకబెట్టుకున్న ఎగ్స్ 7 తీసుకున్నానండి. ఒక 4 ఉల్లిపాయలు మొత్తం పొక్కుల్చి పెట్టుకున్నాను. 5 టమాటాలండి, సరిపడా పచ్చిమిర్చి, ఇంకా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మనం కర్రీ చేసేటప్పుడు వేద్దామండి. ఇంకా మిగతా అన్ని కట్ చేసేసుకుందాం. సన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. మిక్సీలో పట్టుకుంటే కర్రీ బాగా రాదండి, అందుకని సన్న ముక్కలు కట్ చేసుకుంటే మన కర్రీ చాలా బాగుంటుందండి. చూసారండి, పన్నీర్ కూడా మనము ఈ సైజులో, మరి చిన్నవి చేసుకోకూడదు, పెద్దవి చేసుకోకూడదు. చూసారు కదా, మేము 4 మెంబర్స్కి చేస్తున్నానండి. అందుకని నేను 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. తక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి. కాజు ఇవన్నీ చూసారా, టమాటా కూడా సన్నగా తరిగి పెట్టాను. చూసారు కదండి, పచ్చిమిర్చి కూడా మనం సన్నగా తరిగాము, ఉల్లిపాయ ముక్కలు. ఇంకా మిగతా ప్రాసెస్లోకి వెళ్దామండి. మనము కర్రీ చేయడానికి జీడిపప్పు ఫస్ట్ వేయించుకుందాం. ఇలా వేయించుకోవాలండి, ఎక్కువ వేయకూడదు, లైట్గా పచ్చివాసన పోయేదాకా. నెక్స్ట్ పన్నీర్ ముక్కలు వేయించుకుందాం. చూసాం కదండి, పెద్ద ముక్కలు కట్ చేశాను. ఎందుకంటే ఎగ్ వేసి ఉడుకుతున్నాను కదా, అందుకే ఇవి కూడా కొంచెం పెద్ద ముక్కలు అయితే బాగుంటాయని వేసానండి. యాక్చువల్లీ కాజు పన్నీర్కి అయితే చిన్న ముక్కలు వేసుకుంటామండి. అవి వేయించకుండా వేస్తాం డైరెక్ట్. ఈ మట్టుకు ఇట్లా రోస్ట్ చేసుకున్నాం అనుకో మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనం ఎగ్ కూడా ఇట్లా బాయిల్ చేసిన ఎగ్ ఇలా వేయించుకుందాం నెయ్యిలో. నేను యాక్చువల్లీ నూనె వేసాను, కొంచెం కర్రీలో నెయ్యి వేస్తాను, అప్పుడు ఇంకా చాలా టేస్ట్ డబుల్ అవుద్దండి. చూసారు కదండి, మనము పన్నీర్ ఎక్కువ వేయించకూడదు. ఎక్కువ కానీ బ్రౌన్ కలర్లో, గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయించామనుకో రబ్బర్ లాగా సాగుతుంటాయండి పన్నీరు. మనం ఇట్లానే వేయించుకోవాలి. ఎగ్ చేస్తుందండి. ఎగ్ తీసేసుకుందామండి. కదా, ఎగ్ కూడా మనం ఇలా వేయించుకోవాలి. 2 లవంగాలండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇలా ఉల్లిపాయలు సన్నగా తరిగి నూనెలో మనము వేయించామనుకోండి, కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఎగ్ కర్రీ తొందరగా అయిపోద్దని మిక్సీ పట్టుకోవద్దు. ఉల్లిపాయలు మీరు ఎంత ఆయిల్ వేసి వండినా కూడా కర్రీ కొంచెం పచ్చి వాసనే వస్తుంటుందండి. ఇలా సన్నగా తరిగారనుకో, ఆయిల్ బాగా వేగిందనుకో చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. కొంచెం వేసుకుంటే చాలు. పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి సన్న మంట మీద బాగా దోరగా వేయించుకుందాం. చూసారు కదండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయినాయి. చూడండి, మంచి కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేగిపోయినప్పుడు ఇట్లా ఆయిల్ పైకి వస్తుందండి. ఉల్లిపాయలు బాగా వేగినప్పుడు మనకు అర్థమైపోద్ది, అప్పుడే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. లేకపోతే ఉల్లిపాయలు పచ్చిగా ఉంటాయండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చూసారా, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నామండి. ఉప్పు అండి, పసుపు, కొంచెం కారము. చూసారండి, 1 స్పూన్ నిండా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. అందుకని మనం కారం కొంచెం తగ్గించుకున్నాము, ఎందుకంటే ఇవి వేస్తున్నాం కదా, ఈ మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి టేస్ట్. పచ్చిమిర్చి కూడా పేస్ట్ వేసాం కదా మనము, అందుకని చూసుకొని వేసుకోవాలి. ఇలా మగ్గేటప్పుడు మనము కరివేపాకు కూడా వేయాలండి. చూసారు కదా, ఇప్పుడు ఒకసారి మనం మొత్తం ఇలా క్యాప్ పెట్టేద్దామండి. ఒక 5 నిమిషాలు మొత్తం టమాటా అంతా కుక్ అయిపోద్ది. చూసారు కదండి, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, బాగా ఇలా మనము గంటితో ఇలా అన్నామనుకో మొత్తం గ్రేవీ అంతా బాగా వచ్చుద్దండి. టమాటాలు బాగా కరిగిపోతాయి కర్రీలో. అయిపోయిందండి, కర్రీ అంతా ఉడికిపోయింది. చూసారు కదా, ఇప్పుడు మనము పన్నీరు ఎగ్ అన్నీ వేసేసుకుందాం. కొన్ని వాటర్ పోస్తాం. పన్నీరు కాజు మనము వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కర్రీలో వేసేసుకుందాం. నెక్స్ట్ ఎగ్ కూడా వేసేద్దాం. మిగతావి కూడా మనము పక్కన తీసి పెట్టాం కదా, అవి కూడా వేసేద్దాం. వేసుకొని చూసారు కదండి, ఎవరెస్ట్ వారి సాయి పన్నీర్ మసాలా అండి నా దగ్గర ఉంది, నేను వేస్తున్నాను పన్నీర్ కర్రీ కాబట్టి. 1/2 స్పూను జీలకర్ర పొడి అండి, వేయించి మిక్సీ పట్టుకున్నాను. ఎప్పుడైనా జీలకర్ర వేయించుకోండి, మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇది ఇంట్లో తయారు చేసుకున్న నేను మసాలా అండి. ధనియాల పొడి, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి మిక్సీ పడతాను కదా, అవి వేసాను. పన్నీరు ఇవన్నీ చిన్నగా కలపాలండి. ఇలా కలిపామనుకో అట్లాంటి పన్నీర్ అంతా ముక్కలు అయిపోద్ది. చూసారు కదా, ఇప్పుడు మనము కొత్తిమీర వేసేసి ఒక 5 నిమిషాలు కుక్ చేద్దామండి. ఇంక అయిపోయింది కర్రీ. మసాలా అంతా మంచి ఫ్లేవర్ రావాలి కదండి, కానీ మనం ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఓకేనండి. ఫైనల్గా 1 స్పూను నెయ్యి వేసానండి. ఫైనల్గా 1 స్పూను నెయ్యి వేసి అంతేనండి. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్ మీదేనండి.
మేము ఎక్కువ నెయ్యి కాజు తింటాం కాబట్టి ఎక్కువ వేస్తానండి కర్రీలలో. ఓకేనండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కర్రీ. చూసారండి ఎంత అద్భుతంగా కుదిరింది కర్రీ. చూసారు కదా, ఎప్పుడైనా కానీ ఇలా నిదానంగా ప్రాసెస్ ప్రకారం చేసుకున్నాం అనుకో కర్రీ చాలా బాగా కుదురుద్దండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఇంకా మన కర్రీ అయిపోయింది. ఆయిల్ ఇలా రావాలి, ఎప్పుడైనా ఆయిల్ ఇలా పైకి వచ్చిందంటే మన కర్రీ అయిపోయినట్టే. చూసారు కదండి, కాజు పన్నీర్ ఎగ్ వేసి కర్రీ చేశాను. ఈ కర్రీ మనకి చపాతీలోకి, రోటీలోకి, బటర్ నాన్లోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. నేను రైస్ లేకని చేశాను, మధ్యాహ్నం లంచ్లోకి చేశానండి. ఇది మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా, చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు నా వీడియో. ఓకేనండి, డన్.